ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి మోహిత్ రెడ్డి, అతని తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను వెంటనే ఎన్నికల కమిషన్ డిస్క్వాలిఫై చేయాలని జనసేన పార్టీ నాయకులు మనోహర్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల వేళ కుక్కర్లు, వాచీలు, స్టిక్కర్లు, ట్రావెల్ బ్యాగులు తదితర వస్తువులు ఓటర్లను ప్రభావితం చేయడం వంటి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే 5-6 గోడౌన్లలో 45 కోట్ల రూపాయలు విలువ చేసే ఉచితాలను దాచి ఉంచడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే వచ్చి వాటిని తీసేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులకి మేము జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నానిని గెలిపించుకునే విధంగా మా అన్నీ కూడా కానీ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మొన్న మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పులివర్తి నాని గారు మేమందరం కూడా కానీ ఈ యొక్క ఉచితాలను పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏపీకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని నుంచి అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చింది. వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. 2 days బ్యాక్ మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు వాళ్ళన్నీ చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. ఇప్పుడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చి ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. చూడండి, ఇలాంటివి చెప్పి చాలామందిని ఎలా చెప్తాడంటే, నేను దైవ భక్తుడిని, నేను కర్మ సిద్ధాంతం పాటించే, కర్మ సిద్ధాంతం అనే ఓటు కూడా ఓడేదానికి అర్హత లేదు నీకని ఈరోజు చెప్తారు. మేము అతన్ని నమ్మి గతంలో పార్టీలను కూడా పక్కన పెట్టి అతనితో నడిచాం. మంచి పని చేస్తాను. ఎందుకంటే ఏసీఏ అనే సంస్థ మా చెరువులో క్రికెట్ మైదానంగా మార్చింది, వైఎస్ఆర్ గ్రౌండ్గా. అప్పుడు దాన్ని వెకెట్ చేయడం జరిగింది. సాక్షాత్తం కోర్టు ద్వారా